అకాల వర్షాలు కామారెడ్డి నగరాన్ని పూర్తిగా కూడా మొత్తం అతలాకుతలం చేశాయి. ఒక్కసారి మనం ఉన్నటువంటి ఇంటి పరిస్థితి చూసుకున్నట్లయితే ఒక్కసారిగా వచ్చినటువంటి వరద కారణంగా మొత్తం ఇంటినంతా కూడా వదిలేసి హుటాహుటిన కేవలం 10 నిమిషాల్లో ఏవైతే వాళ్ళకి అవసరం ఉన్నటువంటి వస్తువులు ఉంటాయో వాటిని మాత్రమే తీసుకొని చదువుకున్నటువంటి పిల్లలు చదువుకున్నటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు, వాళ్ళ పుస్తకాలు కావచ్చు, కొన్ని విలువైనటువంటి వస్తువులు కావచ్చు, వాటిని మాత్రమే తీసుకొని హుటాహుటిన ఇంటిలో నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందనే చెప్పాలి. అసలు ఆరవేసినటువంటి బట్టల్ని కూడా తీసుకునేందుకు ఆ వరద ప్రభావం అనేది సమయం అయితే ఇవ్వలేదు. మనం చూడొచ్చు ఒక్కొక్క వస్తువు ఎలా కింద పడిపోయిందో చూడొచ్చు. ఇక్కడ స్పీకర్స్ కావచ్చు, బ్రష్ కావచ్చు, ఆ సైకిల్ పంప్ కావచ్చు, చైర్స్ కావచ్చు, ఈవెన్ మొత్తం వెహికల్స్ కూడా, టూ వీలర్స్ కూడా ఇక్కడ మనకి ఒక లేన్ కనిపిస్తుంది కదా, ఇక్కడి వరకు కూడా అంటే సుమారుగా బైక్ మొత్తం కూడా మునిగిపోయేంత వరకు కూడా నీళ్లు మొత్తం చుట్టుముట్టేసాయి ఇంటిని కూడా. మనం చూడొచ్చు ఇక్కడ ఈ కీ సెట్ వరకు కూడా, అంటే పూర్తిగా కీ కూడా మునిగిపోయింది, ఈ స్కూటీ కీ కూడా. సో కింద చూడొచ్చు, అంటే నా అడుగు వేస్తే నేను ఎక్కడ కింద పడతాను అన్నంత దారుణంగా అయితే మొత్తం అంతా బురద పేరుకుపోయింది ఇల్లంతా కూడా. సో చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని, ఇద్దరు పిల్లల్ని వేసుకొని కూడా ఈ ఇంట్లో ఉంటున్నటువంటి మొత్తం కుటుంబంగా మొత్తం బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి చూడవచ్చు, మొత్తం ఇటు వాషింగ్ మిషన్ కావచ్చు, అలాగే ఇతర సామాగ్రి కావచ్చు, వరద బీభత్సానికైతే అంతా కూడా వదిలేసి అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వాళ్ళ పరిస్థితి అంటే మొత్తం దారుణమైనటువంటి కండిషన్, అగమ్య గోచరంగా కూడా మారిపోయిందని కూడా చెప్పొచ్చు. ఆ సిలిండర్ కావచ్చు, సో ఒక్కసారిగా మిగతా కుండలు కావచ్చు, సో అన్ని బకెట్స్ అసలు ఏవి కూడా తీసుకొని బయటికి వెళ్ళేటువంటి సమయం లేదు. ఇంకా కేవలం 10 నిమిషాల్లోనే, ఒక్క 10 నిమిషాల్లోనే పూర్తిగా వరదంతా కూడా ఇళ్ళని చుట్టుముట్టేసిందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు కామారెడ్డి పెద్ద చెరువు అలుగు కాలువ ఏదైతే ఉందో ఆ అలుగు కాలువకు సంబంధించి పూర్తిగా అయితే మొత్తం అసలు సర్వనాశనం చేసేసిందని చెప్పాలి. ఆ అలుగు వరద ఏదైతే ఉందో వరద మొత్తం కూడా బాధితులు ఎవరైతే కనిపిస్తారో, మనం ఇక్కడ ఒకసారి గేట్ చూసుకున్నట్లయితే ఈ గేట్ వరకు మొత్తం ఇక్కడి వరకు కూడా వరద నీళ్ళు అలాగే సుమారుగా 6-7 గంటల పాటు ఈ ఫ్లోటింగ్ కొనసాగిందంటూ కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించి వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమాని కూడా ఉన్నారు. అమ్మ, ఎప్పుడు ఈ వరద ప్రభావం ఎక్కువగా వచ్చింది అసలు? సార్ 10-10:30కి బాగా ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. మేము ఇళ్లల్లో ఉన్నాం, ఎప్పుడు అవ్వలేదు ఇలా. సడన్గా వచ్చేసరికి నీళ్ళు వస్తున్నాయని ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాక గవర్నమెంట్ మాకేం చెప్పలేదు. అంటే ఏ అధికారి కూడా మీకు మీ దగ్గరికి వచ్చి చెప్పలేదు సార్. అయితే ఏమైందంటే పక్క వాళ్ళు చూసి నీళ్ళు వస్తున్నాయి, అలర్ట్ అవ్వండి, పదండి పదండి అని ఒక్కొక్కరు గట్టిగా అరుచుకోవడం. మా అదృష్టం ఏంటంటే వర్షం తగ్గిందని బయటకు వచ్చాం సార్. బయటకు వచ్చేసరికి వచ్చేస్తున్నాయి వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని ఆ ఉన్న 5-10 మినిట్స్లో మాకు ఏం తీసుకెళ్ళాలి తెలియక పిల్లల సర్టిఫికేట్ మెయిన్ ఇంపార్టెంట్ అని ఆ సర్టిఫికేట్స్ మనకి బ్యాగ్లలో వేసుకుని సూట్ కేసులో పెట్టుకుని వచ్చేసాం, కట్టుబట్టలతో వచ్చేసాం. మేము వెళ్తూనే ఉన్నాం, ఆల్రెడీ మేము నడుస్తుండగా ఇంత లోతులో నీళ్ళు వచ్చేసాయి కూడా. ఇంకేం చేయాలో తెలియలేదు. మొత్తం ఇప్పుడు మేము ఇల్లు వచ్చి చూస్తే ఇల్లంతా బురద. అసలు మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడి సంపాదించుకుందంతా రోడ్డు పాలు. ఇప్పుడు మేమంతా కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నట్టు. ఇప్పుడు మా పిల్లల సర్టిఫికేట్స్ ఎక్కడున్నాయో తెలియదు, మేము మా పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు ఏమి చేసే పరిస్థితిలో లేం సార్. మేము ఎవరిని మీకు ఏం కావాలని అడిగితే కూడా ఏం కావాలని అడగే స్థితిలో కూడా మేము లేము. అటువంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాం. అంటే కనీసం వరద వస్తున్నప్పుడు కనీసం సాయం చేయడానికి ఎవరు లేరు సార్. ఆ టైంలో గతంలో ఒకసారి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు వచ్చిన దీనికి మట్టికి మా అంతటి మేము అలర్ట్ అయి బయటపడి మా ప్రాణాలు దక్కించుకున్నట్టే. కానీ అంతా అయిపోయాక టీం అంటూ వచ్చి ఎవరెవరు ఉన్నారు ఏంటని అడిగారు, కానీ మా అంతటా మేము చూసుకుని కానీ రాలేకపోయి ఉంటే మా పిల్లలు మేము ఈ పాటికి మేము మాట్లాడే వాళ్ళం కాదు అనుకోండి. గతంలో ఎప్పుడైనా ఇంత పెద్ద మొత్తంలో వరద వచ్చిందా? ఇక్కడ వచ్చింది, కానీ ఇంత పెద్ద మొత్తంలో అయితే రాలేదు సార్. వచ్చినాయి కానీ వాటర్ ఎక్కువ వస్తున్నాయి అనగానే అప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పక్క జరిగాము, మేము వేరే చోట్లకి వెళ్ళిపోయాము. కానీ ఇట్లా ఈ టైంలో మట్టికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా అదృష్టం ఏంటంటే కాలనీ వాసులు ఒకరికొకరు చెప్పుకుని ఉన్న పలంగా పిల్లలను తీసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కొంతమంది మీ కుటుంబంలో ఎంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంది? అంతా ఓకేనా? పిల్లలు మటు బతికాం సార్, అంతే, ఇంకేం లేదు. ఇంకా పిల్లల పరిస్థితి అంటే ఇప్పుడు మేము రోడ్డు మీద ఉన్నట్టు మేము ఇప్పుడు ఇంత బతికి ఒకరిని ఫుడ్ ఆశించాలన్నా కష్టమే, ఎవరు పెడతామన్నా కానీ తినడానికి కూడా కొంచెం మోమాటం అన్న సిచ్యువేషన్ మాకు వచ్చింది. ఏంటంటే ఇక ఏం చేయలేం సార్, ఇక ఎవరిని ఏం అడగాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నది. మీ ఇంట్లో కూడా వచ్చాయా నీళ్ళు? టోటల్ మొత్తం
బ్లాస్ట్ అయినట్టు అయింది మొత్తం మొత్తం అసలు అసలు పనికిరాదు సార్. ప్రాణాలు తీసుకొని బయటకు వచ్చేసాం అంతేగా. మేము 5గురం ఉంటాం, 5గురం బయటకు వచ్చినాం. మీ కుటుంబ సభ్యులు 5 మంది మొత్తం? 5గురు తీసుకొని బయటకు వచ్చేస్తాం. చిన్న పిల్లలు ఉన్నారా? ఒక చిన్న పిల్లడు. ఫుల్ వర్షం అసలు మనసు పట్టలేదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు వరద వచ్చిందా? భయం వేసిందా నీకు? భయపడ్డావా? సో చూస్తున్నాం కదా, చిన్న పిల్లలు కూడా ఆ వరద దాటికి ఇప్పటికీ కూడా భయపడి కనీసం అన్నం కూడా తినలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బాలుడు అంటే చిన్నపిల్లాడు మునిగిపోయేంత లెవెల్లోనే, అంటే మనకి సుమారుగా మన ఇక్కడి వరకు కూడా ఛాతి వరకు కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ చిన్నపిల్లల్ని వేసుకొని ఈ కాలనీ వాసులందరూ కూడా పూర్తిగా వాళ్ళ ప్రాణాలు దక్కించుకుంటే చాలు అన్నటువంటి సందర్భంలోనే బయటికైతే వెళ్ళిపోయారు. కేవలం వాళ్లకు అవసరమైనటువంటి కొన్ని సర్టిఫికెట్స్ ఏవైతే ఆ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు, లేకపోతే ఇతర కొన్ని విలువైన వస్తువులు కావచ్చు, అవి మాత్రమే తీసుకొని బయటికి వెళ్ళిపోయారు తప్ప ఇంకేది కూడా వాళ్ళు తీసుకెళ్ళడానికి కనీసం ఆస్కారం కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ ఇంట్లోకి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎంత దారుణమైనటువంటి కండిషన్ అంటే అసలు చూడొచ్చు, పూర్తిగా ఈ బెడ్ కానీ ఇతర స్టడీ చైర్స్ కానీ మొత్తం అంతా కూడా మొత్తం బురదలో కూరుకుపోయి అసలు ఏవి కూడా వాళ్ళు బయటికి తీసుకోలేక మొత్తం అన్నీ అసలు వరుణదేవుడికి అంటే నీటికే అప్పచెప్పి బయటికి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కనీసం తినడానికి వాళ్ళు తీసుకెళ్ళలేక, అంటే బియ్యాన్ని కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఒక్కసారి చూడొచ్చు ఆ వరద ప్రభావం ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి ఈ కాలనీ వాసుల్ని తీసుకువెళ్ళింది అనే దానికి ఇదొక నిదర్శనం అని కూడా చెప్పాలి. సో వాళ్ళ వంటిల్లు కానీ ఇంకా ఇతర ఏదైనా సరే మొత్తం ఇల్లంతా కూడా దారుణమైనటువంటి పరిస్థితి. అసలు బయటికి వెళ్తే చాలు, ప్రాణాలు కాపాడుకుంటే చాలు అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటపడ్డారు తప్ప అసలు ఇంకా ఇక్కడే ఉంటే కనుక ఈవెన్ ప్రాణాలు కూడా కోల్పోయే వాళ్ళం అంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చూడొచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి వంట సామాగ్రి కావచ్చు, అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్. అసలు ఇది కామారెడ్డికి సంబంధించి అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఏదైతే పెద్ద చెరువుకు సంబంధించినటువంటి అలుగు పారేటువంటి పరిసర ప్రాంతాల్లో ఇంత దారుణమైనటువంటి కండిషన్స్ వాళ్ళు ఎప్పుడూ చూడలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, అసలు తినేటువంటి బియ్యం ఇవి వాళ్ళు వండుకొని తినలేని పరిస్థితి ఎంత దారుణం అంటే ఇప్పటికీ కూడా ఇందులో అయితే నీళ్లు ఇంకా కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కనీసం అసలు వీటిని ఇంకా వాళ్ళు ఏం చేసుకోలేనటువంటి పరిస్థితి. కేవలం ఏదైతే వాళ్ళకి అవసరం ఉన్నాయో మందులు, అంటే వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ అవసరమైనటువంటి మందులు అంటే మెడిసిన్, అది తప్ప ఇంకేది కూడా వాళ్ళు బయటికైతే తీసుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. పూర్తిగా ఇల్లంతా కూడా మనం చూడొచ్చు, అసలు ఆ బెడ్ కావచ్చు, కింద ఇంకా కూడా బురద, ఆ నీరు, మట్టి అంతా కూడా పేరుకుపోయినటువంటి దృశ్యాలు అందరినీ కూడా కలిచివేస్తూ ఉన్నాయి. అసలు ఏది కూడా వాళ్ళు బయటికి తీసుకెళ్ళలేనటువంటి సిచ్యువేషన్, ఒక్క వస్తువును కూడా వాళ్ళు బయటికి తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందంటూ కూడా అందరూ తీవ్రంగా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి కింద కూడా చూడొచ్చు మనము, ఇంకా కూడా అసలు ఇది ఇంకా కూడా ఈ వాటర్ అయితే అలాగే ఈ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అత్యంత దీనమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి అసలు. సో ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రావద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. శత్రువుకు కూడా ఇంత పెద్ద కష్టం రావద్దు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి నివసించేటువంటి ఈ యొక్క కాలనీ వాసులు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో టీవీ కావచ్చు, ఇంకా ఏ ఎలక్ట్రానిక్ సామాగ్రి అయినా సరే, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, అసలు ఏదైనా కూడా వాళ్ళు ముట్టుకొని అసలు దాన్ని బయటికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున వరద అనేది వచ్చింది. కనీసం వాళ్ళు బయటికి వెళ్ళేటువంటి సమయాన్ని కూడా ఇవ్వలేదు. సో ఒక్కసారి బ్రదర్ ఉన్నారు మనతోని మాట్లాడడానికి. అన్న, అసలు ఎన్ని గంటలకు ఇక్కడ ఈ వరద స్టార్ట్ అయ్యింది? ఎప్పుడు మీరు గ్రహించారు అసలు వరద స్టార్ట్ అయిందని ఎప్పుడు మీకు తెలిసింది? 11:30-12 మధ్యలో ఒక 10 మినిట్స్లో స్లోగా వచ్చాయి వాటర్ వచ్చి కంప్లీట్గా ఇక్కడ వరకు లెవెల్ వచ్చింది. ఫస్ట్ ఎప్పుడైనా మేము లోపల వరకు రావు, సడన్గా లోపలికి వచ్చేసరికి మొత్తం ఒక 5 to 10 మినిట్స్లో ఫిల్ అయిపోయింది. ఫిల్ అయ్యేసరికి మేము అందరికి చెప్తా ఉన్నాం, వస్తున్నాయి వాటర్ అనేసరికి
మేమందరం గ్యాదర్ అయ్యి బయటకు వచ్చేసరికి ఈ లెవెల్ ఆఫ్ వాటర్ వచ్చేసాయి అందరికి. అప్పటికే నడుములోతో వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత అక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండే రెస్క్యూ టీమ్ వాళ్ళు ఎవరు కూడా రాలేదు అప్పటి వరకు. మా కాలనీ నుంచి మేమే సపోర్ట్ చేసుకుంటూ అందరినీ బయటకు తీసుకొచ్చి అందరం అక్కడ ఆ లెవెల్లోకి వెళ్ళి వెయిట్ చేసాము. హాఫ్ అన్ అవర్ గ్యాప్లో మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు అంటే పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ మీకు మీరే రక్షించుకున్నారు తప్ప వేరే మీ దగ్గరికి ఏ అధికారి కూడా రాలేదు ఇంకా ఇప్పటివరకు కూడా ఎవరు పొలిటీషియన్ కానీ ఎవరు ఏ ఆఫీసర్ అని ఎవ్వరు రాలేదు. మాది మేమే వచ్చి మేమే సపోర్ట్ చేసుకున్నాం తప్ప ఇంకా ఇప్పటివరకు కూడా ఎవరు వచ్చిన పరిస్థితి లేదు. చాలా చాలా అంటే చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు వరద వచ్చి సుమారుగా ఒక రోజు గడుస్తూ ఉంది, కానీ ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా రాజకీయ నాయకుడు కావచ్చు, అటు ఎవరైనా అధికారులు కావచ్చు, ఎవరు రాలేదు మీ దగ్గరికి? ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. అసలు వెయిట్ చేస్తున్నాం మేము ఎవరైనా వచ్చి మాకేమైనా సహాయం చేస్తారేమో అని, మాకు మా కాలనీ వాసులకు, కానీ ఇంకా ఎవరు రాలేదు. మేమైతే చాలా నష్టపోయాము. కొంచెం వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఎవరికి వచ్చిన వాళ్ళు కూడా సో వాళ్ళు అంటే ఓన్లీ ఆ బ్రిడ్జిని రోడ్లు మాత్రమే చూస్తున్నారు అంతే. బట్ కాలనీలకు వచ్చి కాలనీలో ప్రజల సమస్యలు కానీ కాలనీలో వాళ్ళు నైట్ అంతా ఎలా స్టే చేశారు, వృద్ధులతోని పిల్లలతోని వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారు ఏందనేది కూడా ఎవరికి పట్టలేదు. వచ్చారు, బ్రిడ్జ్ చూశారు, బ్రిడ్జ్ చూసి బ్రిడ్జ్ ఇట్లా అయిందా దాన్ని క్లియర్ చేస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి వాహనాలను క్లియర్ చేశారు. అంతే తప్పితే లోకల్ పీపుల్ వచ్చేసి లోపల మామూలుగా ప్రజలంతా ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలతో ఎలా ఉన్నారు, నైట్ వాళ్ళు ఎలా స్టే చేశారు, వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎంత వాళ్ళు ఇలా సఫర్ అయ్యారు మాత్రం ఎవరు మాత్రం పట్టించుకునే దాఖలాలు మాత్రం ఇప్పటిదాకా లేదు. స్టిల్ 24 hours దాటిపోయింది. మళ్ళీ నైట్ వస్తుంది, మళ్ళీ ఆకాశం చూస్తే అట్లా ఉన్నది, మళ్ళీ పరిస్థితి చూస్తే భయంగానే ఉన్నది. బట్ ఇప్పటికైనా స్పందించి ఎవరైనా తగు చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయాలి విధంగా మీ ద్వారా మీడియా ముఖంగా మేమందరం కలిసి కోరుతున్నాం. రైట్, చూస్తూ ఉన్నాం కదా బిగ్ టీవీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి అంటే వాళ్ళకు జరిగినటువంటి నష్టానికి సంబంధించి పూర్తిగా అంటే అధికారులకు కావచ్చు, అటు రాజకీయ నాయకులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా తెలియజేయాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో రాత్రి కావస్తూ ఉంది, సుమారుగా 24 గంటలు అవుతూ ఉంది ఈ పరిస్థితి వచ్చి, కానీ ఇంతవరకు ఏ అధికారి కానీ లేదా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవ్వరు కూడా తమ వద్దకు రాలేదంటూ కూడా తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు. ఒకసారి సో వీళ్ళ ఇంట్లోకి వెళ్తే మాత్రం అత్యంత దీనమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. కనీసం అసలు ఇక్కడ అసలు వాళ్ళు బయటికి తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా లేదు. సో చిన్న పిల్లాడు ఆడుకునేటువంటి సైకిల్ కావచ్చు, సో వాళ్ళ బట్టలు కావచ్చు, సో వాళ్ళు మిషనరీ కావచ్చు, ఏదైతే దానికి అంటే షీల్డ్స్కి సంబంధించినటువంటి వర్క్ చేస్తారు వీళ్ళు, ఆ మిషనరీకి సంబంధించినటువంటి మిషనరీని కూడా తీసుకువెళ్ళేంత టైం లేదు. సో మనకు ఒక్కసారిగా లోపలికి వచ్చినటువంటి వరద బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. సో అసలు ఈ ఇంట్లో నుంచి ఒక్క వస్తువును కూడా వాళ్ళు బయటికి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో వంటగది కావచ్చు, లేకపోతే ఇంకా అసలు వంటగదిలో చూడవచ్చు, ఇంకా కూడా ఆ వాటర్ అలాగే ఉన్నాయి. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. ఎవ్వరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే అసలు మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు అత్యంత దీనమైనటువంటి పరిస్థితి. వాళ్ళని ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. అసలు ఎవరు కూడా వాళ్ళు శత్రువులకు కూడా ఇంతటి బాధ రావద్దండి అంటూ బిగ్ టీవీతో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు అయితే ఈవెన్ మనల్ని కూడా కలిచి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరిగా బిగ్ టీవీ వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు సో ఒక్కొక్కరిగా కూడా ముందుకైతే వస్తూ ఉన్నారు. ఇంకా కూడా లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఇంకా కూడా చాలా ఇల్లు ఈ వరద కారణంగా అయితే దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి లోపలికి కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో చాలామంది సో బిగ్ టీవీతో మాట్లాడడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు, వారి సమస్యలను అయితే చెప్పుకుంటారు. కానీ ఇంతవరకు ఏ అధికారి రాకపోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోడ్డు వైపు, ఆ బ్రిడ్జ్ వైపు వెళ్ళడము, అక్కడి నుంచి అక్కడికే వెళ్తున్నారు తప్ప లోపల ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంది, అలాగే చిన్నపిల్లలు ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంది, అలాగే వృద్ధులు ఉంటే సో వారి పరిస్థితి ఎలా ఉంది. సో చిన్నపిల్లలు అంటే ఎక్కడనో చిన్న భుజాల మీదనో తల మీదనో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. కానీ వృద్ధులు ఉంటే వాళ్ళు నడవలేనటువంటి పరిస్థితి ఉంటుంది, అలాగే కదలలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వారిని ఎలా బయటికి తీసుకెళ్ళగలుగుతారు? సో ఎలాంటి అధికారి కూడా వీళ్ళకు సహాయం చేయలేదంటూ వాళ్ళు కాలనీ వాసులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకా మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో స్పెషల్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏదైతే మనకు అలుగు కనిపిస్తూ ఉందో ఇక్కడి నుంచి సో పూర్తిగా కనిపిస్తూ ఉంది. ఒకసారి విజువల్స్లో కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. సో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా ఈ రోడ్ వరకు కూడా అప్పటి వరకు కింద ఉన్నటువంటి జిఆర్ కాలనీ ఏదైతే ఉందో సో అది మునిగితే మనకు
వస్తుందిలే అని చెప్పేసి కూడా అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ రోడ్ ఏదైతే మనకి సీసీ రోడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో వీళ్ళు, సో ఇక్కడి నుంచి వాటర్ పైకి రావడం మొదలైందో అప్పుడు ఒక్కొక్కరిగా వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఇక్కడ వాటర్ ఎక్కువ వస్తూ ఉంది అంటూ కూడా వాళ్ళే ఫోన్లు చేసుకుంటూ సో మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటూ కూడా కేవలం కాలనీ వాసులు మాత్రమే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నారు. ఎవ్వరు కూడా ఏ అధికారి కూడా వాళ్ళ వద్దకు రాలేదంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు.